నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. బిజినెస్ పీపుల్లో ఎక్కువ ఈ మధ్య కాలంలో లేడీస్ కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఇన్కమ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంటుంది. అలాంటప్పుడు వెంటనే డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. వన్స్ డిప్రెషన్ స్టార్ట్ అయిందంటే అసలు ఎక్కడికి మూవ్ అవ్వలేము. ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి ఇలా జరిగిపోయింది, మనం ఇంత పెట్టాము మనకి రాలేదు అని. అండ్ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి పైనుంచి మాటలు కూడా ఉంటుంటాయి. అలాంటి వాళ్ళందరూ డిప్రెషన్ నుంచి బయటపడాలన్నా, ఆ బిజినెస్ని కొంచెం గ్రోత్ ఇంకొంచెం పెంచుకోవాలన్నా అసలు ఏ విధంగా అంటారు? అండ్ దాంతోపాటు మనం తీసుకునే ఈ మెడిటేషన్ క్లాస్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఒకవేళ వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వాలి, ఆ డిప్రెషన్ నుంచి బయటపడాలనుకునే వాళ్ళందరికీ మన క్లాసెస్లో ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు? ఎస్ ఉషా గారు, ఏంటంటే ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయినప్పుడు మన వైబ్రేషన్స్ అనేవి చాలా లో అయిపోతూ ఉంటాయి, డల్ అయిపోతూ ఉంటాయి. అండ్ అదే ఫీలింగ్లో మనం ఉన్నప్పుడు, మన వైబ్రేషన్స్ తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది చెప్పండి? మనకి మనం ఎలాంటి నెగిటివ్ టాక్ ఉంటుంది? అయ్యో నా బిజినెస్ ఏంటి ఇలా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అది మన ఇన్నర్గా మనతోనే మనం అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఎగ్జాక్ట్లీ సేమ్ మెసేజ్ యూనివర్స్కి కూడా వెళ్ళిపోతుంది. అంటే డిప్రెషన్లో ఉన్నట్టుగా లో వైబ్రేషన్స్. ఎందుకంటే విశ్వం ఏంటి అంటే వైబ్రేషన్స్ రూపంలోనే అర్థం చేసుకుంటుంది మన ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళకి ఏం కావాలి అనే విధంగా. బికాస్ దాని లాంగ్వేజ్ అదే. వైబ్రేషన్స్ మనం ఎంత హైలో ఉంటే ఎస్ వీళ్ళ వైబ్రేషన్స్ హైగా ఉన్నాయి, వీళ్ళకి ఇది కావాలి అనే విధంగా మనకి ఇస్తూ ఉంటుంది. లో వైబ్రేషన్స్ ఉన్నాయనుకోండి, అదే మెసేజ్ వెళ్తుంది. బహుశా మనకు కావాల్సింది అదేనేమో అని చెప్పేసి ఖచ్చితంగా అదే ఇస్తుంది విశ్వం. సో మన సెల్ఫ్ టాక్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే మనం డిప్రెషన్లో ఉంటాం, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అని మనం అనుకుంటాం. కానీ చేంజ్ చేయాలి, షిఫ్ట్ అవ్వాలి. మనం లో వైబ్రేషన్ నుంచి హై వైబ్రేషన్కి షిఫ్ట్ అయ్యే విధంగా మన యాక్టివిటీస్ ఉండాలి. అదే డిప్రెషన్లో ఉండి అదే ఆలోచిస్తుంటే వేస్టే కదా. మనం మూవ్ ఆన్ అవ్వాలి అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ యాటిట్యూడ్ని మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఈ కంప్లైనింగ్ కానివ్వండి, అంటే ఈ లోగా ఫీల్ అవ్వడం, బిజినెస్ డ్రాప్ అయిపోతుంది, ఇలా అయిపోతుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. సో వీటి వల్లనే మన వైబ్రేషన్స్ తగ్గించుకుంటున్నాం మనమే. సో అక్కడ చేంజ్ రావాలి. అంటే చేంజ్ రావాలి, మన వైబ్రేషన్స్ పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా మనం హై వైబ్రేషన్స్ ఎలా పెంచుకోవాలి అనే దానిపైన ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా పొద్దున లేవగానే మనం మెడిటేట్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, నేచర్లో వాకింగ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చెయ్యాలి. ఎందుకంటే ఆ మూడ్లో నుంచి బయటకు రావాలి కదా. మనం నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆలోచిస్తూనే ఉన్నాం. సో అవన్నిటి నుంచి మనం బయటకు రావాలి అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిందే. మనకి మనం ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, మనకి మనమే లిఫ్ట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఎప్పుడైతే మెడిటేట్ చేస్తామో మనకి మనం కనెక్ట్ అవుతాం. మన ఇన్నర్ ఎప్పుడు కూడా కరెక్ట్ గైడెన్స్ ఇస్తూనే ఉంటుందండి. మనం నమ్మాలి, మనం నమ్మి అంటే బిలీవ్ చేయాలి. ఒక్కసారి గుడ్డిగా నమ్మినామనుకోండి, మన సబ్కాన్షియస్ మైండ్ని ఎప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. కానీ మనకి ఎప్పుడు కంప్లైంట్స్, డౌట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన బిలీఫ్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉంది, అది ఒక్కసారి చేంజ్ చేసుకోవాలన్నా కూడా వీలు అవ్వదు. సో మనం చాలా సాధన చేస్తే కానీ అది పాసిబుల్ అవుతుంది. సో ఎప్పుడు కూడా బిజినెస్ డౌన్ అయినా కూడా మన వైబ్రేషన్స్ని లో చేసుకోవద్దండి. ఖచ్చితంగా నెక్స్ట్ మూమెంట్లో, అంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలీదు, ఖచ్చితంగా బాగా అవుతుంది నా బిజినెస్, మళ్ళీ గ్రో అవుతుంది, నేను డెవలప్ చేసుకుంటాను, నాకు టాలెంట్ ఉంది, నాకు అర్హత ఉంది అని అనుకోవాలి. అయ్యో నాకు అర్హత లేదు, అనవసరంగా బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇలా కొలాప్స్ అయిపోయింది అనే విధంగానే ఆలోచిస్తుంటాం. మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అలాగే అంటూ ఉంటారు. మళ్ళీ ముందే చెప్పాను కదా వద్దు అని, చూసావా ఎలా అయిందో అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా బయట వాళ్ళు మాట్లాడిన దానికి అంటే డెఫ్గా ఉండాలి. అంటే చెవులు వినబడని పర్సన్ లాగా మనం ఉండాలి ఖచ్చితంగా. బికాజ్ మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలంటే మనం ఇన్నర్కి కనెక్ట్ అవ్వాలండి. ఫస్ట్ థింగ్, ఎవరిని ఏం అడగాల్సిన అవసరం లేదు. అంటే అది మనకు రైట్ కాదేమో, ఒక్కొక్కసారి కరెక్ట్ గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, దాని నుంచి కొంచెం నేర్చుకొని ముందుకెళ్ళాలి. దీంట్లో నేను సక్సెస్ అవ్వలేను, ఓకే దాని నుంచి ఏం చేస్తే సక్సెస్ కాము అని తెలుస్తుంది కదా. అక్కడి నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మూవ్ ఆన్ అవ్వాలి, నెక్స్ట్ దానికి మనం చూసుకోవాలి. సో ఆ విధంగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి అంతే. చాలామంది ఏంటంటే హై వైబ్రేషన్స్ అండ్ లో వైబ్రేషన్స్ అని మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మన మెడిటేషన్ క్లాస్లో ఈ వైబ్రేషన్స్కి సంబంధించి అసలు ఏ విధంగా వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు, అండ్ దాంతోపాటు ఏ విధంగా వాళ్ళకి గైడ్ చేస్తారు అసలు దీనికి ఎస్పెషల్లీ వైబ్రేషన్స్కి సంబంధించి? వైబ్రేషన్స్ అంటే ఉషా గారు, మనలో బ్లాక్స్ ఉండిపోతాయి కదా. సో మన మెడిటేషన్ క్లాసెస్లో ఏంటి అంటే బ్లాక్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి అనే మెడిటేషన్ ఉంటుంది. మన ఇమోషన్స్, నెగిటివ్ ఆలోచనలు రిమూవ్ చేసే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ యోగ నిద్రలోకి వెళ్ళినా కూడా అంటే మనం ఎప్పుడు కూడా ఈ ఫిజికల్ ప్లేన్ వరకే ఆలోచిస్తూ ఉంటాం, అవునా? అవును. సో మనం ఇంకా కొంచెం డీపర్గా వెళ్ళగలుగుతాం అనమాట. అంటే నార్మల్గా మనం మెడిటేషన్ క్లాస్ ఉంటుంది, సో అక్కడ అఫర్మేషన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది.
సో మన బాడీలో ఆల్రెడీ కొన్ని ఎమోషన్స్ని క్లియర్ చేసుకొని ఏవైతే మన లైఫ్లో కావాలో దాని గురించి అఫర్మ్ చేసుకొని యోగ నిద్రలోకి వెళ్ళినామనుకోండి, అక్కడ మనం పర్టికులర్గా దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు కావాలి అనుకున్న ఇంటెన్షన్ ఏదైతే ఉందో సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. అండ్ యోగ నిద్ర చేసినప్పుడు మనం బాడీయే కాదు, మైండే కాదు, ఇంకా సంథింగ్ ఎనర్జీ ఉంది డీపర్ లెవెల్లో, అటామిక్ లెవెల్లో, ఆ లెవెల్కి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మనకి ఏదైతే కావాలో అక్కడ సృష్టిస్తుంది ఆల్రెడీ మన సబ్కాన్షియస్ మైండ్. సో ప్రతి ఒక్క ఎనర్జీ మనం కలెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే ఆ ఇంటెన్షన్ మనకు ఉందా, అఫర్మేషన్ చేసుకున్నామా, ఎవ్రీథింగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. అక్కడ మనం కాన్షియస్గా ఉండి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, శుభ్రంగా రిలాక్స్ అవ్వడం అంతే. అక్కడ మన బాడీ లేదు, మన మైండ్ లేదు, ఒక శూన్యం అనమాట. అక్కడ మనం ఉన్నాము, ప్రతి ఒక్కటి అదే సృష్టి అవుతూనే ఉంటుంది మన ఇంటెన్షన్ ప్రకారం. ఓకే. సో చాలామంది ఏంటంటే ఎప్పుడైతే మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి అటెండ్ అయిన వాళ్ళు ఉంటారో ఫస్ట్ అంటారు మాకు నెగిటివ్ థాట్సే వస్తున్నాయి, బిలీఫ్ సిస్టమ్ అనేది ఇంకా పెరగట్లేదు, సో దాన్ని డెవలప్ చేసుకోవాలంటే అసలు ఏ విధంగా బిలీఫ్ సిస్టమ్ని ఇంకా మేము కొంచెం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాము, మాకు వెంటనే నెగిటివ్ థాట్సే ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు, ఒకసారి దాని గురించి. నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు మనము మెడిటేట్ చేయాలి ఉషా గారు. ఊరికేనే మనం కూర్చుంటే నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది మెడిటేషన్ చేసినా కూడా అయినా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయని అంటారు. ఏది కూడా 1 డేలో కాదు, మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. అందుకే కదా 21 డేస్ అని పెట్టాము. బికాజ్ మన మైండ్ ట్యూన్ అవుతుంది 21 డేస్లో. ఒక హ్యాబిట్ లాగా మారాలి అంటే ఖచ్చితంగా 21 డేస్ అనేది మ్యాండేటరీగా చేయాలి మనం. అంటే మనం ఒక హ్యాబిట్గా మార్చుకోవాలి అంటే 21 డేస్. ఆ తర్వాత కూడా ఎలా చేయాలి అనేది మనం గైడ్ చేస్తాం. ఒక 3 months వరకు మనం కంటిన్యూస్గా చేసామనుకోండి, మన లైఫ్ స్టైల్లోనే చేంజ్ వస్తుంది. సో టోటల్గా పాజిటివ్గా మారిపోతూ ఉంటామన్నమాట. అంటే ఈ డేస్లో ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న నెగిటివ్ లేయర్స్ లాగా ఉంటుంది కదా, ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనలో ఉన్న బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మన చుట్టూ కూడా పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాంటప్పుడే కదా మనం మంచి మంచి అవకాశాలని వస్తూ ఉంటాయి. మనమే సోర్సెస్ని క్రియేట్ చేసుకోగలుగుతాం కూడా. అలాంటి పీపుల్ మన లైఫ్లోకి వస్తారు. సిచ్యువేషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, మంచి ఆలోచనలు, ఐడియాస్, నంబర్ ఆఫ్ థింగ్స్, వండర్స్ జరుగుతాయండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఎస్పెషల్లీ ఈ మెడిటేషన్ క్లాసెస్కి సంబంధించి అసలు ఏమేమి బ్లాక్స్ని క్లియర్ చేసుకుంటాం మనం, ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్, ఫినాన్షియలా లేకపోతే చాలామంది అడుగుతారు రిలేషన్స్కి సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి అని అడుగుతున్నారు. అసలు ఈ మెడిటేషన్ క్లాస్లో ఎస్పెషల్లీ ఏ ఏరియాని టచ్ చేయబోతున్నారు అండ్ దాంతోపాటు ఎవరు ఎన్రోల్ చేసుకోవాలి అంటారు? ఉషా గారు, మనకు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. బికాస్ చక్రా బ్యాలెన్సింగ్లో ప్రతి ఒక్క బ్లాక్ క్లియర్ అవ్వబడుతుంది. హెల్త్ విధానంగా కూడా మనం బాగా అయిపోతూ ఉంటాం అనమాట. హెల్త్ బాగా అవుతుంది, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అండ్ అదేవిధంగా మన రిలేషన్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో సక్సెస్ అచీవ్ చేయగలుగుతాం, మనం కావాల్సిన బిజినెస్ ఎలా గ్రో అవ్వాలి అనే విధంగా కూడా మనం అఫర్మ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక మంచి టెక్నిక్ ఏంటి అంటే 369 టెక్నిక్ ఫాలో అవ్వచ్చు ఉషా గారు. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ అది. 369. ఎస్, అంటే మన ఏదైతే అఫర్మేషన్, హెల్త్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక అఫర్మేషన్ తీసుకోవాలి, నా హెల్త్ చాలా అద్భుతంగా ఉంది అనే విధంగా. ఒకవేళ ఫైనాన్స్ కావాలి అనుకున్న వాళ్ళు అంటే నేను సో అండ్ సో డబ్బు నేను సంపాదిస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే అఫర్మేషన్ ఏదైనా ఒకటి, ఏం కావాలి అనే ఇంటెన్షన్ని బట్టి మనమే ఫ్రేమ్ చేసుకోవాలి అఫర్మేషన్. సో ఆ ఒక్క అఫర్మేషన్ని 3 times మార్నింగ్ రాసుకోవాల్సి ఉంటుంది, అండ్ అదే అఫర్మేషన్ 6 times మధ్యాహ్నం రాసుకోవాల్సి ఉంటుంది, అండ్ సేమ్ అఫర్మేషన్ 9 times అంటే పడుకునే ముందు రాసుకోవాలి. అంటే మనం కొన్ని ఫాలో అవ్వాలి. ఏంటి అంటే పొద్దున రాసినంత ఎనర్జీ మనం మధ్యాహ్నం ఇవ్వము. సో అక్కడ మిస్టేక్ జరుగుతుంది అనమాట. ఎంత ఎనర్జీతో అయితే రాసామో మార్నింగ్, అంతే ఎనర్జీ ఆఫ్టర్నూన్ కూడా ఉండాలి, అండ్ అంతే ఎనర్జీ నైట్ కూడా ఉండాలి. సో ఖచ్చితంగా జరుగుతుంది. బికాస్ ఇదంతా కూడా ఒక క్వాంటమ్ ఫిజిక్స్ అనమాట, సైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. సో ఈ 3, 6, 9 అనే దాంట్లో చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయి, అండ్ నేచర్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఉషా గారు. అవన్నీ మనం డీకోడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ పాసిబుల్ అవుతుంది ఈ 369 మెథడ్లో. ఎస్, నంబర్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి వాటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఇమీడియట్గా అవ్వాలి అంటే అవ్వదు. సో చిన్న వాటి నుంచి మనం ట్రై చేస్తూ రావాలి. ఒకవేళ అయ్యింది అనుకోండి, మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది మనకు సక్సెస్ అయింది అనుకోండి, పెద్దవాటికి వెళ్ళొచ్చు. ఫస్టే మనం పెద్దగా గోల్ ఫిక్స్ చేసుకొని అది అవ్వట్లేదు అనుకుంటే వేస్ట్. మళ్ళీ చిన్న చిన్న వాటితో ట్రై చేసి పెద్ద వాటిని మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు.
సో ఎవరైనా సరే ఎస్పెషల్లీ ఇలాంటి టెక్నిక్స్ ఇంకా చాలా మన మెడిటేషన్ క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ అఫర్మేషన్స్లో ఏ విధంగా చేసుకోవాలి, విజువలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సబ్కాన్షియస్ మైండ్ని మనం ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన క్లాసెస్ అని 21 డేస్లో చెప్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు పర్సనల్ సెషన్స్ కావాలన్నా అర్చన మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. ఎవరైతే సరే ఈ ఏప్రిల్ 21 నుంచి 21 డేస్ మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.